నా గొడవ ఎవరు సెటిల్మెంట్ చేయలేకపోతున్నారు. నీకు ఎవరన్నా తెలిసిన బాయ్ ఎవరన్నా ఉన్నారు? రే నాకు తెలిసిన బాయ్ ఉన్నాడు రా, కొమరపాలెంలో వెళ్దామా? బుజ్జిగా భలే ఉన్నారు. రండి లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. సెటిల్మెంట్ చేయడానికి అని తీసుకొచ్చి బూజు బంగ్లాలోకి తీసుకొచ్చి నాకు భయం వేస్తుంది. బాయ్ ఇలాంటి ప్లేస్లోనే ఉంటాడు రా. తమ్ముడు అన్నా బాయ్ని కలవాలన్నా ఉన్నాను. మా బాయ్ని పి అయినట్టు చెప్తాను. హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. నాకేం కనపట్టలేదు. బాయ్ నిన్ను కలడానికి ఇద్దరు కుర్రలు వచ్చారు బాయ్. నిన్ను కలడానికి ఇద్దరు కుర్రలు వచ్చారు బాయ్. అన్నా నమస్తే, నా పేరు రాకేష్. చెప్పు తమ్ముడు, ఏంటి మ్యాటర్? మా ఫ్రెండ్ చిన్న సెటిల్మెంట్ చేయాలి, ఎంత అయితే అని చూస్తాను. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఫ్రెండ్స్ ఎవరో స్కూల్లో దెబ్బేశారు. నాకు ఎవరు తీసారో తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడింది. పేరు చెప్పకండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మనకి ఎంతో అదేటానా ఇంకా సెటిల్మెంట్ కూడా అవ్వలేదు. ఎంతో కొంత ఫీజు అడుగుతున్నారు. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడు. కూడా ఎత్తారంటే మాకు నువ్వు కూడా ఎత్తలేదు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. ఈ మధ్య నేను కూడా ఇసుకెళ్తుందాక డబ్బులు రావట్లేదు. ఈ సెటిల్మెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే. అందేదంతా కుర్రలు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఓ వీడియో కంప్లీట్ చేసాం. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మోటివేషన్ ఇస్తున్నాను. మరి నీ కోసం నువ్వే నిలబడాలి. నీ కోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిది, ఎవడ లైఫ్ బిజీ ఆడిది. నీ గురించి నువ్వే చూసుకోవాలి. 9 అయిందా టైము? ఏంటలే, సరే పడుకో. ఏముందిలే, ఇంకా పడుకో.